మిథున వేషంలో ఉన్న సీత శివకృష్ణను కొట్టగానే శివకృష్ణ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఆ చేతి స్పర్శ తాకగానే తను సీత అని శివకృష్ణ గుర్తుపట్టేస్తాడు. రామ్ కోపంతో సీత మీదికి చెయ్యి వెత్తబోతూ ఉంటే, ఆగు రామ్, నువ్వు కోప్పడకు, తను మన సీతలాగే ఉంది కదా, నా కూతురి నన్ను కొట్టిందనుకుంటాను అని శివకృష్ణ అనగానే మిథున కూడా ఒక్కసారి షాక్ అయిపోతుంది. తను సీత అని తండ్రి గుర్తుపట్టాడేమో అన్న ఒక చిన్న డౌట్ సీతకు వస్తుంది. ఎందుకు ఊరుకోవాలి మామయ్య, పెద్ద చిన్న లేకుండా తను అలా చేయి చేసుకుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అని రామ్ అంటాడు. పోనీలే రామ్, వదిలే, ఆడపిల్ల మీద చెయ్యి వెత్తకు అని చెప్పేసి శివకృష్ణ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఏంటి రామ్, నువ్వు అతన్ని వెనకేసుకొస్తున్నావు? మీ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతున్న సీతను కన్న తండ్రి అతను. సీతేమో మీ అమ్మనే చంపేసింది, అలాంటి సీతను వెనకేసుకొని రావడానికి నువ్వు షేమ్గా ఫీల్ అవ్వడం లేదా అని మిథున అడుగుతుంది. షేమ్గా నేను ఫీల్ అవ్వాలా? నేనెందుకు షేమ్గా ఫీల్ అవ్వాలి? పేరుకి ఫారిన్లో చదువుకున్నాను అంటావు, మరి నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఏంటి? ఎవరితో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్పలేని చదువు ఉంటే ఏం లాభం? సంస్కారం లేని వ్యక్తులతో నేను మాట్లాడలేను అని కోపంగా రామ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా మిథునను పంపించడానికి బయటికి వస్తారు. వాళ్ళు కారు దగ్గరికి రాగానే, అర్చన డోర్ తీ అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి, ఈమె మిథునకు నన్నేమైనా డ్రైవర్ అనుకుంటుందా, పనావిడ అనుకుంటుందా, నన్ను డోర్ తీయమని అంటుందేంటి అని అర్చన ముఖం విసుగ్గా చూస్తుంది. మహాలక్ష్మి మాత్రం కోపంతో కండ్లతో సైగ చేయగానే మళ్ళీ వెళ్ళి డోర్ తీసేస్తుంది. మిథున కూర్చోబోతూ ఉండగా బయటి నుంచి ఒక బెగ్గర్ సాంబయ్యను తోసుకుంటూ మిథున దగ్గరికి వచ్చేసి వంగి దండాలు పెడుతూ, అమ్మా అమ్మ, 100 రూపాయలు బిచ్చమయ్యండమ్మా అని అడుగుతాడు. ఏంటి 100 రూపాయలు బిచ్చమయ్యాలా? ఈయనెవరో కాస్ట్లీ బిచ్చగాడ్లా ఉన్నాడు మహా అని అర్చన అంటుంది. మీరొక 100 రూపాయలు దానం చేస్తే నేను మంచి ఫుడ్ తింటానమ్మా, కొంచెం కాస్ట్లీ ఫుడ్ తింటాను అని బెగ్గర్ అనగానే, ఇతను చదువుకున్న బెగ్గర్లా ఉన్నాడు అని మహాలక్ష్మి అంటుంది. నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావంటే 100 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతావమ్మా అని బెగ్గర్ మిథునని అడుగుతూ ఉంటే, ఏంటి, నేను ఎంత ఇవ్వాలో, నేను ఎలా ఉంటానో, ఎన్నేండ్లు బతుకుతానో నువ్వే చెప్తావా అని మిథున కోపంగా అంటుంది. అయ్యో అమ్మా, 100 రూపాయలు ఇవ్వడం మీకు చీప్గా అనిపిస్తే 500 అయినా దానం చేయండమ్మా అని బెగ్గర్ మళ్ళీ అడుగుతాడు. మహా, మిథున ఇతనికి ఎంత దానం చేస్తుందంటావు? సాంబన్నకే 10,000 విలువ చేసే బంగారు కప్పుని గిఫ్ట్గా ఇచ్చింది అని అంటే ఈ బిచ్చగాడికి ఎంత ఇస్తుందంటావు? 500 వేసేస్తుందంటావా అని అర్చన ఆశ్చర్యపోతూ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే, మరి తనెవరనుకుంటున్నావు? ఈ మహాలక్ష్మి కోడలు, ఖచ్చితంగా 500 వేస్తుంది అని మహా సంబరపడి చెప్తూ ఉంటుంది. ఇక మిథున రంగంలోకి దిగి, 500 చాలా, నేను 1,00,000 రూపాయలు వేస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడిగేసరికి, అయ్యా అమ్మ, 1,00,000 రూపాయల, నువ్వు ధనలక్ష్మివమ్మా, నా ఇంటి లక్ష్మీదేవివి, నీ పాదాలు కడుగుతానమ్మా అని అంటూ బెగ్గర్ వంగి దండాలు పెడుతూ ఉంటే మిథున కారులో నుంచి గన్ను తీసి బిచ్చగాడికి ఎక్కువ పెడుతుంది. అతను లేచి చూచి షాక్ అయిపోయి, నువ్వు దేవతవి కాదు, మృత్యుదేవతవి, నేను పారిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు. ఇది చూసిన మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. సాంబన్న కూడా షాక్ అయిపోతాడు. ఏంటి, 100 రూపాయలు దానం అడిగితే ఈమె గన్ను తీసింది? అసలు ఈమె చూడ్డానికి సీత మేడంలాగే ఉన్నారు, కానీ ఇంటికి దొంగొచ్చినా సరే కూర్చోబట్టి అన్నం పెట్టే మా సీతమ్మ ఎక్కడా? బిచ్చగాడికి గన్ను చూపి బెదిరించే ఈ మిథునమ్మ ఎక్కడా? ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సాంబన్న అనుకుంటూ ఉండగానే మిథున కారెక్కేసి వెళ్ళిపోతుంది. ఇక అర్చన షాక్లో నుంచి తేరుకొని, మహా, నువ్వు కంచువైతే తను ముదురు కంచులా ఉంది, గిచ్చగాడికే గన్ను గురిపెట్టేసింది, నువ్వు సేఫ్టీ కోసం ఇంట్లో మాత్రమే గన్ను మెయింటైన్ చేస్తున్నావు, తను కారులోనే ఏకంగా గన్ను మెయింటైన్ చేస్తుంది, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తను ఇంటి కోడలైతే ఎలాగా అని అర్చన అంటూ ఉంటే, నా కోడలికి ఆ మాత్రమైనా ఉండాలిలే, అందుకే కదా నేను తనని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అని మహాలక్ష్మి అంటుంది. కాదు మహా, 2 కత్తులు ఒకే చోట ఇమడలేవు అని అంటారు కదా, అలాంటిది మీరిద్దరూ ఒకే ప్లేస్లో ఉండగలరా అని అర్చన డౌట్గా అడుగుతూ ఉంటే, 2 గన్నులు ఒకే దగ్గర ఉండొచ్చులే అని మహాలక్ష్మి అంటుంది. అవునమ్మా, 2 గన్నులు ఖచ్చితంగా ఒకే ఇంట్లో ఉండొచ్చు,
మనమందరం కూడా ఫ్రీగా ధమాల్ 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 అనే సినిమాని ప్రతిరోజు చూడొచ్చు అని సాంబన్ అనేసరికి, ఒరే నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకోపో అని మహాలక్ష్మి కోపడుతుంది. దాంతో సాంబన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకు తెలియదు అర్చన, ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయే నా ఇంటి కోడలుగా కావాలి, అన్నీ నాలాగే ఉన్నాయి అని మహాలక్ష్మి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, తనకేం నువ్వు బాగానే చెప్తున్నావు, ఆ అమ్మాయిని చూస్తే చాలా డేంజర్గా అనిపిస్తుంది, ఇక వచ్చినాక కోడలుగా వస్తే ఇంకేం జరుగుతుందో అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ శివకృష్ణ చాలా బాధగా రేవతి ఇంటికి చేరుకుంటాడు. అంతకు ముందే రేవతి కిషోర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండింటారు. సీత ఆ ఇంటికి వెళ్ళింది. ఎట్టి పరిస్థితిలోనూ సీత శివకృష్ణ గారి కంట మిథునలాగా కనిపించకూడదు. ఒకవేళ అలా కనిపిస్తే ఆ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, సీత ఎలా మేనేజ్ చేస్తుందో తెలియదు అని కిరణ్ బాధపడుతూ అడుగుతూ ఉంటే, టైం ఎప్పుడు ఎలా వస్తుందో, ఏ క్షణం ఎలా మారుతుందో మనకు తెలియదు కదా, తను మిథునలాగా శివకృష్ణ గారి కంట పడకూడదు అని మనం కోరుకుంటున్నాం, కానీ విధి ఆడే ఆటలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అని రేవతి అంటూ ఉంటుంది. అంతలోనే శివకృష్ణ బాధతో ఇంటికి వచ్చేస్తాడు. సీత ఇంకా రాలేదా అని శివకృష్ణ అడిగేసరికి, మీతో పాటే వచ్చింది కదా అన్నయ్య అని కిరణ్ అంటాడు. నాతో పాటే వచ్చింది, కానీ మహాలక్ష్మి గారింట్లో చిన్న పని అయిపోయాక నాకు కాస్త పని ఉంది అని చెప్పి వెహికల్ దిగి వెళ్ళిపోయింది అని శివకృష్ణ అంటాడు. పని పూర్తయ్యాక ఇంటికే వస్తుందిలేండి అన్నయ్య, మీరు టెన్షన్ పడకండి అని కిరణ్ సమర్థిస్తాడు. ఇక శివకృష్ణ గారు అలా డల్గా ఉండడంతో కిరణ్ మళ్ళీ అడుగుతాడు, ఏమందన్నయ్య ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే, మహాలక్ష్మి వాళ్ళు ఏమైనా అన్నారా, వాళ్ళు మీతో ఏమైనా ఇబ్బందికరంగా మాట్లాడారా అని రేవతి షాకింగ్గా అడుగుతుంది. ఆ మాటలు విన్న శివకృష్ణ, వాళ్ళెవ్వరూ నన్ను ఏమీ అనలేదు, కానీ అక్కడ మిథున అనే ఒక అమ్మాయిని చూశాను, తను అచ్చం సీతలాగే ఉంది, కానీ సీత గుణాలు గణాలు అసలు సీతలాగా ఒక్క క్వాలిటీ కూడా లేదు, అలాంటి అమ్మాయి ఎవ్వరింట్లో కూడా ఉండకూడదు అని శివకృష్ణ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. సీత గురించే తను ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకున్న రేవతి అక్కడి నుంచి కాఫీ పెడతాను అని వెళ్ళిపోతుంది. కిరణ్ కూడా ఇప్పుడే వస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతుంది అనే నేను ముందుగా సీతే మిథున అని చెప్పమని చెప్పాను, కానీ మీరే సీత కూడా వద్దన్నదని చెప్పొద్దన్నారు, ఇప్పుడు చూడండి శివకృష్ణ గారు ఎలా బాధపడుతున్నారు అని రేవతి అంటూ ఉంటే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, ఇప్పుడు సీత ఇక్కడికి మిథునలా వస్తుందా సీతలా వస్తుందా తెలియదు, ఒకవేళ తను మిథునలా వచ్చిందంటే మనమందరం కూడా శివకృష్ణ గారికి దొరికిపోతాం అని కిరణ్ టెన్షన్ పడుతూ ఉండగానే సీతలాగే ఆ ఇంట్లోకి వచ్చి, నాన్న మీరు ఇంకా ఊరికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది. అవునమ్మా వెళ్ళలేదు, నీతో కాస్త మాట్లాడి వెళ్దామని ఉన్నాను, నేను ఈరోజు అచ్చం నీలాగే ఉండే ఒక అమ్మాయిని చూశాను, తన గురించి నీకు చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని శివకృష్ణ అంటాడు. సీత ఏమీ తెలియనట్టుగా నాలాగే ఉండే అమ్మాయా, ఎవరు అని షాకింగ్గా అడుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నామమ్మా, ప్రతి ఆడపిల్లకి కూడా తండ్రి అంటే చాలా ఇష్టం, అలాగే తండ్రికి కూడా ఆడపిల్ల మీద కొంత ఆప్యాయత ఎక్కువగానే ఉంటుంది, అలాంటిది ఆ కూతురే తనను కొట్టే పరిస్థితి వస్తే తను ఎలా ఫీల్ అవుతాడంటావమ్మా అని శివకృష్ణ అనగానే సీత కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నిన్ను నేను ఇన్నేళ్లు పెంచానమ్మా, నా కూతురి స్పర్శ ఎలా ఉంటుందో, నా కూతురు ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదా, నువ్వు మిథునలా వేషం మార్చినంత మాత్రాన నా కన్నబిడ్డని నేను గుర్తుపట్టలేకపోతానా సీత అనేసి అడుగుతూ ఉంటే, సీత కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ శివకృష్ణ పాదాలను పట్టుకొని, నన్ను క్షమించండి నాన్న, క్షమించండి, నేను మిమ్మల్ని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను, ఇంత పెద్ద తప్పు ఏ బిడ్డ కూడా తన తండ్రికి చెయ్యదు, ఇంత అవమానాన్ని ఏ బిడ్డ తన తండ్రికి కలిగించదు, కానీ నేను చేశాను నాన్న, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెడుతూ బాధపడుతూ ఉంటుంది. రేవతి కిరణ్లో ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే షాకింగ్గా నిలబడతారు. మరి శివకృష్ణ సీతను క్షమించాడా లేదా, మిథునలా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో గౌతమ్ డౌట్గా తల్లిని పిలిచి, అసలు నువ్వు ఇంతకీ మిథున పెండ్లి నాతో చేయాలి అనుకుంటున్నావా, రామ్ బ్రోతో చేయాలనుకుంటున్నావా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అదేంటిరా అలా అడుగుతున్నావు, మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, మిథునను నీకు మాత్రమే ఇచ్చి పెండ్లి చేస్తాను అని, మిథున నీకే సొంతం అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అదే క్లారిటీ తీసుకుందామని అడుగుతున్నాను మామ్, ఆ రామ్ బ్రో నీకు సవతి కొడుకు అవుతాడు, కానీ నేను మాత్రం నీ కన్న కొడుకుని అని
గౌతమ్ అంటూ ఉంటే చాటుగా ఉండి ఇదంతా కూడా అర్చన విని షాక్ అయిపోతుంది. మరి అర్చన వినడాన్ని గౌతమ్ మహాలక్ష్మి చూసేస్తారా? అర్చనని ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖర్జీ వాళ్ళ ఇంట్లో ముఖర్జీ అతని భార్య ఇద్దరూ కలిసి రామ్ని పిలిపించి ఆడిటర్ దగ్గరికి మిథునని కూడా తీసుకుని వెళ్ళు అని అడుగుతారు. మిథున ఎందుకండి, అన్ని నేనే మేనేజ్ చేస్తాను అని రామ్ చెప్తూ ఉంటే, ఫ్యూచర్లో మా ఆస్తిపాస్తులు మా వ్యాపారాలు అన్నీ చూసుకోవాల్సింది మా వన్ అండ్ ఓన్లీ డాటర్ మిథునే కదా, అందుకే తనను తీసుకెళ్ళు అని ముఖర్జీ అంటాడు. రామ్ ససేమిరా అంటూ మళ్ళీ కన్విన్స్ చేయబోతూ ఉంటే అక్కడికి మిథున వచ్చేసి, నాతో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా రామ్, ఎందుకు వద్దంటున్నావు అని ముఖం మీదే అడుగుతుంది. మరి మిథున అంత స్ట్రేట్గా అడిగిన ప్రశ్నకి రామ్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? ఏదైనా సమాధానం చెప్పి తప్పించుకుంటాడా, లేక మిథునను తీసుకొని సరదాగా అలా బయటికి వెళతాడా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.